ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసు, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఉచితమైన కృపచేత మమ్మల్ని సజీవులుగా ఉంచావు గనుక నీతో సహవాసం మాకు అనుగ్రహింపదలచి నీ స్వరము మేము వినుటకు ప్రభువా, నీ యొక్క కృప చొప్పున, నీ యొక్క ప్రణాళిక చొప్పున నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధన చేసుకునేందుకు గాను మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచినారు కనుక 1000 దినముల కంటే శ్రేష్ఠ దినమైనటువంటి పునరుత్థాన పరిశుద్ధ శ్రేష్ఠ దిన ఆరాధనలోనికి నీ పిల్లలమైన మేము అందరము యేసు ప్రభువా నీ పరిశుద్ధ నామమును ఏకీభవించి కూడి వచ్చి ఉన్నాము. నీ దివ్య సన్నిధిని మేము బహుగా ప్రేమిస్తూ నిన్ను మా మధ్యలో ఆశీనులై ఉండమని ఆహ్వానిస్తూ ఉండగా నీ ఉచితమైన కృపచేత ప్రభా, మీరు మీ కృపా సింహాసనం మీద ఆశీనులై ఉండగా మీ పాదములు చెంత చేరినటువంటి నీ పిల్లలైనటువంటి మాకు నిన్ను ఆరాధన చేసుకునే భాగ్యం ఇచ్చి ఉండగా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుకునేందుకు ఆది నుండి అంతవరకు క్రమంగా మర్యాదగా జరుగుట కొరకు స్వామి నీకు సమస్తము సాధ్యము కనుక మీరు అత్యున్నత వహించి ఈ పరిశుద్ధ ఆరాధన నీకు మహిమకరంగాను మాకు దీవెనకరంగా జరిగించి ముగించమని నీ రాకడ కొరకు సంపూర్ణులుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి రాబర్మాను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు మనము గత కొన్ని దినములుగా ఆమోసు గ్రంథము నుంచి మనం ఒక విషయం మీద బోధించబడతా ఉన్నాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం, మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, మొదటి అధ్యాయంలో ఐగుప్తు నుంచి మిమ్మల్ని నేను బయటికి తీసుకువచ్చాను అని చెప్పి ఇశ్రాయేలుతో ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారాను మాట్లాడుతున్నావు. 3వ అధ్యాయం 1వ వచనంలో. 2వ వచనంలో ప్రభా, నీవు మీ యొక్క దోషక్రియలను చూచి నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను, ఎందుకనగా ఈ లోకములో నివాసులు అనేక మంది ఉండగా వారెవ్వరినీ నేను ఎరుగను, మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నానని చెప్పి నా తండ్రి నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు. తప్పిపోయినటువంటి ఇశ్రాయేలీయులని నీతో సమ్మతించకుండా నడుచుటకు నీతో ఇష్టము లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి అపవాదితో సమ్మతించి దానితో అంగీకరించి అది మిమ్మల్ని ప్రేరేపించినటువంటి చెడు మార్గములందు మిమ్మల్ని నడిపించుచూ ఉండగా మీరు దోషములు చేసినటువంటి వారే దేవుని చేత శిక్షించబడేటటువంటి వారుగా మీరు మిగిలిపోతున్నారని దేవుడు బహుగా వేదన చెందుతూ బాధపడుతూ, దోషక్రియలు చేసేటటువంటి వారు శిక్షకు అర్హులని, మీరు నాతో సమ్మతించి నడిచినట్లయితే మీరు ఎంత మాత్రము దోషక్రియలు చెయ్యరు కనుక మరి మీరైతే అపవాదితో అంగీకరించి అపవాదితో సమ్మతించి జీవిస్తున్న కారణమున చేత మిమ్మల్ని నేను శిక్షింపదలిచాను అని చెప్పి హెచ్చరిస్తున్నారు ప్రవక్త అయినటువంటి ఆమోసు ద్వారా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుడు మనలను తన స్వరమిని తను వెంబడించు గొర్రెలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన సిలువలను ఎత్తుకొని మనము ఆయన్ని వెంబడించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదిలో మనం చూచినప్పుడు హానోక్ అనేటటువంటి ఆ దేవుని బిడ్డ, దేవుని కుమారుడు, అతడు 300 సంవత్సరాలు ప్రభువుతో సమ్మతించి నడిచాడు గనుక అతడు ప్రాణముతోనే పరదైసునకు కొనుక్కోబడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే మరి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపులైనటువంటి మానవులందరి నిమిత్తము తన ప్రాణమును త్యాగం చేసినటువంటి దేవుడు, ఆయన దోష శిక్షలో ఉన్నటువంటి మనలను, పాప శిక్షలో ఉన్నటువంటి మనలను, నరకమునకు పాత్రులైనటువంటి మనలను, దరిద్రులైనటువంటి మనలను, దౌర్భాగ్యము దిక్కుమాల వారమైనటువంటి మనలను కనికరించి తన పిల్లలుగా మనల్ని చేసుకున్నాడు.
తనకు ఒక మందిరముగా, ఆలయముగా మనల్ని మలుచుకున్నాడు. మన హృదయాల్లో ఆయన నిలయమై ఉండి మనల్ని సర్వ సత్యములోనికి నడిపించి బుద్ధిగలిగిన కన్యకలుగా సంపూర్ణులుగా మనలను తీర్చిదిద్ది యుగ యుగములు తనతో కూడా జీవించగలిగేటందుకు గాను ఆయన ప్రణాళిక కలిగి ఈ లోకానికి వచ్చాడు. సో ఆది నుండి ఇప్పటి వరకు మనం చూసినప్పుడు అనేక మంది సాక్షులు ప్రభువైన యేసుతో సమ్మతించి నడిచిన వారు ఉన్నారు. ప్రభువైన యేసును విడిచి అపవాదితో సమ్మతించి అంగీకరించి నడిచినటువంటి వారు ఉన్నారు. వారి జీవితాలు మనం పరిశీలన చేసినప్పుడు మనము ఏ విధముగా ఉంటే మనము ప్రతిఫలం పొందుకుంటాము, ఆశీర్వదించబడతాము. దేవుడు ఆశించిన రీతిగా మనం ఉండకపోతే మనము శిక్షకు పాత్రులమవుతామని వాళ్ళ యొక్క జీవితాలు మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఈ దినాన్ని ప్రత్యేకించి ధారావాహికంగా ఈ ఆమోష్ గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయం మొదటి 3 వచనములు పురస్కరించుకొని చెప్పుకుంటున్నటువంటి వర్తమానంలో ఈ దినాన మనము ఒక కుటుంబమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరు ఆ కుటుంబము అని అనుకున్నట్లయితే రూతు గ్రంథము, దయచేసి తీయండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. ఇది మనం చూసినప్పుడు మోయాబీయులు విగ్రహారాధికులు, మోయాబీయులు శాపగ్రస్తులు, మోయాబీయులు ఈ లోక సంబంధమైనటువంటి ప్రస్తుత అంధకార సంబంధి అధిపతి అయినటువంటి అపవాదిని అనుసరించేటటువంటి వారు, అపవాది కలగ చేసినటువంటి విగ్రహారాధన పరులు వాళ్ళు. కనుక ప్రభువుతో సమ్మతించి నడవవలసినటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, యూదా బెత్లెహేములో నివాసం ఉంటున్నటువంటి వారు కరువు వచ్చిందని చెప్పి తిండి కోసం వీళ్ళు మోయాబు దేశమునికి వెళ్ళారని లేఖనాలు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో ఎలీమెలకు అనేటటువంటి వాడు ఇంటి యజమాని. ఇతని పేరుకు అర్థము దేవుడు రాజయ్యున్నాడు అని ఇతని పేరుకు అర్థం. అతని యొక్క భార్య పేరు నయోమి. నయోమి అనగా మధురము, మనకందరికీ తెలిసినదే. వీరిరువురు కూడా యూదా బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశమునకు వెళ్ళారు. అక్కడ వాళ్ళు 10 సంవత్సరాలు ఉండిన తరువాత వారు అక్కడ ఉన్నటువంటి మోయాబీల యొక్క స్త్రీలను తన కొడుకులకిద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు ఈ ఎలీమెలకు అనేటటువంటి వాడు. పెద్ద కొడుకు మహలోను, రెండవ కొడుకు కిలియోను. మహలోను అంటే రోగిష్టి, కిలియోను అంటే వ్యాధిగ్రస్తుడు. వీరిరువురు కూడా మహలోను ఓర్ఫాను చేసుకున్నాడు పెళ్లి, కిలియోను రూతును పెళ్లి చేసుకున్నాడు. వీరిరువురు కూడా వ్యాధిగ్రస్తులు. ఈ భార్యల పేర్లు ఓర్ఫా, అదేవిధంగా రూతు అనేటటువంటి ఆ స్త్రీల యొక్క పేర్లకు అర్థం కూడా మనం చూసినట్లయితే ఓర్ఫా అనేటటువంటి ఆమె పేరుకు అర్థము ఆడ జింక. రూతు అనేటటువంటి ఈ బిడ్డ యొక్క పేరుకు అర్థము చెలికెత్తె. ఈ పేర్లకు మనం అర్థము చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో పేర్లకు ఉన్నటువంటి అర్థములు చొప్పున వారి జీవితాలు ఉండటం కూడా మనకందరికీ బాగా ఎరుగుదము. అబ్రాహాము అనేటటువంటి వాడు అబ్రహాముగా మార్చబడి దేవునికి స్నేహితుడు అని పేరు పెట్టబడినటువంటి వాడై విశ్వాసులకు తండ్రి అని అర్థం వచ్చేటటువంటి విధంగా అతని పేరు పెట్టబడింది. అదేవిధంగా ఇంకా మనం చూసినట్లయితే ఐగుప్తులో పొతీఫరు ఇంట్లో బానిసగా ఉన్నటువంటి యోసేపు అనేటటువంటి వాడి యొక్క పేరుకు అర్థము ఫలించుడు కొమ్మ.
అబ్రహాము దేవునితో నడిచాడు, సమ్మతించి ఆశీర్వదించబడ్డాడు. యోసేపు దేవునితో సమ్మతించి నడిచాడు, పాపము చెయ్యలేదు. పొతీఫర్ భార్యతో అనగా అపవాదితో అంగీకరించలేదు, అపవాదితో సమ్మతించలేదు. ప్రభువైన యేసుక్రీస్తుతో సమ్మతించి నడిచాడు గనుక ఫరో రాజు కేవలము ఐగుప్తునకు పేరుకు మాత్రమే రాజు గాని పరిపాలన చేసేటటువంటి వాడంతా కూడా యోసేపే అని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఫలించాడు అతను ప్రభుతో నడవటం వల్ల. అదేవిధంగా ఇంకా అనేక మంది భక్తులను మనం చూడగలం. యాకోబు అనగా మడిమను పట్టేటటువంటి వాడు. యాకోబు తెల్లవార్లు ప్రభువైన యేసుక్రీస్తుతో పెనుగులాడేవాడు. ఆయన మడిమను పట్టుకొని విడిచిపెట్టలేదు. ఆయనతో సమ్మతించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన నామ మహిమార్థము జీవించాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్న కారణముల చేత యాకోబు బహుగా ఫలించబడ్డాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అతని పేరును వారు ముగ్గురు పేర దేవుడు పిలువబడ్డాడు. మరి యాకోబుకు పుట్టినటువంటి కొడుకుల్లో మనం చూసినప్పుడు యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు యొక్క అన్న అయినటువంటి ఏశావు అతడు ప్రభువుతో సమ్మతించక అపవాదితో సమ్మతించి జ్యేష్ఠత్వం అనేటటువంటి రక్షణను వాడు కేవలం ఒక పూట తిండి కోసం అమ్ముకున్నాడు. అందువలన అతడు శాపగ్రస్తుడైపోయాడు. ఏశావు మనకందరికీ బాగా తెలుసు. సో అదేవిధంగా ఇక్కడ కూడా రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు రూతు గ్రంథంలో ఈ యోధా బెత్లెహేములో కరువు వచ్చింది. అందులో చాలామంది ఉన్నారు. రొట్టెల గృహము అని చెప్పబడుతున్నటువంటి ఆ యోధా బెత్లెహేములో చాలామంది నివసిస్తున్నారు. వారందరూ యోధా బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనకు ఎక్కడ దాఖలాలు లేవు, రుజువులు లేవు. కేవలం ఎలీమెలెకు అనేటటువంటి వాడు, అతని పేరుకు అర్థము అతడు దేవుడు రాజు అయ్యున్నాడు అని పేరుకు అర్థం కలిగినటువంటి వాడే. కానీ ఆహారం కోసం మోయాబు దేశమునకు తన భార్యను తన ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా శాపగ్రస్తులైపోయారు. విగ్రహారాధన పరుల యొక్క పిల్లలను మనం చేసుకోకూడదు, మన పిల్లలను విగ్రహారాధన పరులకు మనం పెళ్ళిళ్ళు చెయ్యకూడదు అనేటటువంటి దేవుని ఆజ్ఞను ధిక్కరించారు కనుక ఆ మోయాబీయురాళ్ళు అయినటువంటి ఓర్ఫాను ఆ తర్వాత రూతును పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోయాడు. అలాంటి సమయమందు నయోమి ఒక నిర్ణయం తీసుకుంది. అమ్మా, మా దేశమును తిరిగి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను కనుక మీరు యవనస్తురాళ్ళు, మీ దేశంలో ఉన్నటువంటి యవనస్తులు ఎవరినైనా వివాహములు చేసుకొని మీరు హాయిగా జీవించండి అని అన్నప్పుడు ఆడజింక అని అర్థం ఇచ్చేటటువంటి ఓర్ఫా అనేటటువంటి ఆమె తన అత్త అయినటువంటి నయోమిని హత్తుకోకుండా కేవలము ఆమెతోటే నా జీవితం అని అనుకోకుండా ఆమెను ముద్దు పెట్టుకొని విడిచి తిరిగి మోయాబు దేశమునకు ఆమె అక్కడ ఉండిపోయింది. కానీ రూత్ అయితే, చెలికెత్తే అని అర్థం వచ్చేటటువంటి రూత్ అయితే ఈమె నయోమితో ఒక గొప్ప ఒడంబడిక చేసింది. అమ్మా రూతు, ఓర్ఫా వలె నీవు కూడా వెళ్ళిపోతాలి అని అంటే నన్ను వెళ్ళిపో అని అనక అత్త, నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏది వేరు చెయ్యలేదు అని చెప్పి ఒక శ్రేష్టమైనటువంటి గొప్ప మాట, మనకందరికీ బాగా ఎరిగినటువంటి మాట, మనకందరికీ బాగా తెలిసినటువంటి మాట, ప్రభువైన యేసుతో సమ్మతించి జీవించడానికి సిద్ధపడి హృదయపూర్వకంగా తన అత్తతో చెబుతున్నటువంటి మాట, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి పెద్ద వయసులో ముసలి వయసులో ఉన్నటువంటి తన అత్త అయినటువంటి నయోమికి పరిచర్య చేస్తూ మోయాబు దేశం నుండి బెత్లెహేముని, యూదా బెత్లెహేమునకు వచ్చింది ఆ బిడ్డ. ఈ బిడ్డకు పేరు రూతు అని మనం తెలిసి, ఎలాంటి పరిస్థితుల్లో రూతు బెత్లెహేములో కాలు పెట్టిందో తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే
ఆమె యూదా బెత్లెహేములో కాలు పెట్టిన వెంటనే అక్కడ యవల కోత ప్రారంభమాయను అని చెప్పి మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అంటే తిండి సమృద్ధిగా దొరికేటటువంటి దేశంలోనికి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవునితో సమ్మతించి, నీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడే నా దేవుడు, నీ జనులు ఎవరైతే ఉన్నారో ఆ జనులే నా జనులు అని చెప్పి ఆమె యూదా బెత్లెహేము వచ్చింది, రొట్టెల గృహానికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఆ బిడ్డ శ్రేష్టమైనటువంటి గొప్ప జీవితం జీవించుట కొరకు అక్కడ పునాది ప్రారంభమైంది. పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ఈ రూతు గ్రంథం మొదటి అధ్యాయంలోనే మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే 20వ వచనములో, మొదటి అధ్యాయం 20వ వచనములో ఒక మాట చెప్పబడతా ఉంది. ఆమె అనగా నయోమి, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి అని అంటుంది. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని మీద నింద వేస్తోంది నయోమి. తను చేసినటువంటి ఆ అతిక్రమము, లేకపోతే ఆ తప్పు, లేకపోతే ఆ అక్రమం ఏదైతే ఉన్నదో అది అర్థం చేసుకోకుండా దేవుని మీదే నింద వేయగలిగేటటువంటి స్థితిలోనికి ఆ నయోమి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. అదే కదండి, నాకు దుఃఖమును కలగచేశాడు అని అంటోంది 20వ వచనంలో. మొదటి అధ్యాయం రూతు గ్రంథం మొదటి అధ్యాయం 20వ వచనంలో నాకు దుఃఖమును కలగచేశాడు అని అంటోంది. దేవుడు ఆయన సన్నిధి సంపూర్ణమైనటువంటి సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము ఉండేటటువంటి స్థలం. అందుకనే లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందము సంతోషమునై ఉన్నది అని చెప్పి లేఖనాలు మనల్ని బోధిస్తూ ఉన్నాయి. నీకెందుకు దేవుడు దుఃఖం కలగచేస్తాడు? దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు దుఃఖము కలగజేసేవాడు కాడు. తన సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళకి ఇచ్చి తన రాజ్యములో నిరంతరము తనతో సహా యుగ యుగాలు జీవించగలిగేటందుకు గాను ఆయన ఎన్నుకున్నాడు తన పిల్లల్ని. నీకేదైనా కష్టం వచ్చినా, నీకేదైనా దుఃఖం వచ్చినా, నీకేదైనా నష్టం వచ్చినా, నీకేదైనా శ్రమ వచ్చినా, నీకేదైనా చింత కలిగినా, నీకేదైనా సమస్య వచ్చినా వాటిని అన్నిటినీ నా మీద వేసి మీరు ఆనందించండి, మరల చెప్పుచున్నాను ఆనందించండి అని అపోస్తలుడైన పౌలు ద్వారా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో ప్రభువైన యేసుక్రీస్తు అన్యాయస్తుడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు దుఃఖమును కలగజేసేటటువంటి వాడు కాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఆనందమును, సంతోషమును ఇవ్వదలచి యుగ యుగాలు ఆ నరకములో అగ్ని ఆరని చోట, పురుగు చావని చోట దుఃఖముతో బాధపడవలసినటువంటి మనలను విడిపించి ఎల్లప్పుడూ సంతోషము మాత్రమే ఉండేటటువంటి ఆ రాజ్యములో నిన్ను నిలబెట్టుకోవాలని ఎన్నుకున్నటువంటి దేవుడు అట్టి విధంగా ఈ భూమి మీద నిన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు ఎందుకు దుఃఖమును కలగజేస్తాడు? తాను చేసినది మొట్టమొదట బెత్లెహేము అనేటటువంటి రొట్టెల గృహమును విడిచిపెట్టి మోయాబు దేశమునికి వెళ్ళి, మోయాబీయులను మీరు పెళ్లి చేసుకోకూడదు, మోయాబీయులు యువకులకు మీ పిల్లలు ఇవ్వకూడదు, అన్యులకు ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పినటువంటి లేఖనాన్ని ఆమె పక్కకు పెట్టి కేవలం చేసినటువంటి ఆ తప్పును బట్టి శిక్షకు పాత్రురాలై ఉండగా, నేను చేసిన తప్పుకు, నేను చేసిన అతిక్రమము నేను శిక్ష అనుభవిస్తున్నాను అనేటటువంటి మాట ఆమె నోటంట రావాలే కానీ, నేను సమృద్ధి గలదానినే మోయాబు వెళ్ళి తిరిగి రిక్తురాలుగా నేను ఇక్కడికి వచ్చాను, సర్వశక్తుడు నాకు దుఃఖమును కలగజేశాడు,
అని చెప్పి దేవుడి మీద ఆమె నింద వేస్తూ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తన అత్త అయినటువంటి నయోమిని వెంబడించి వచ్చినటువంటి రూతు గురించి మనం ఆలోచన చేస్తే, రూతుకు ఒక గొప్ప వాగ్దానము ఆ యూదా బెత్లెహేములో ఉన్నటువంటి గొప్ప ధనవంతుడైనటువంటి బోయజు దగ్గర నుంచి ఆమెకు ఒక చక్కటి ఆదరణ లభించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే, చూడండి దయచేసి, సమూయేలు మొదటి గ్రంథము అంటే మొదటి సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం ధ్యానిద్దాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రుడును అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెట్టకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు అని చూస్తున్నాం. ఆయన దరిద్రత కలగచేయువాడు, ఐశ్వర్యమును కలగచేయువాడు అని చెప్పి సమూయేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. మంచి వాళ్లకు దరిద్రత ఎందుకు కలగచేస్తాడు? అర్హులైనటువంటి వారికి ఐశ్వర్యం ఇవ్వకుండా ఎందుకు కృంగజేస్తాడు? రూతు ఇక్కడ ప్రభువైన యేసుతో సమ్మతించి నడవటం వలన దరిద్రతలో ఉన్నటువంటి, కృంగిపోయి ఉన్నటువంటి, యవ్వన కాలంలో భర్తను కోల్పోయి విధవరాలుగా మిగిలినటువంటి ఆ రూతుకు బోయజు ఒక ఆధారమయ్యాడు. ఈ బోయజు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ బోయజు గురించి చెప్పుకోవటానికి ముందు మనము ఒక మాట రూతు గురించి చెప్పుకోవాల్సిన వారమై ఉన్నాం. రూతు అనేటటువంటి ఆమె పేరుకు అర్థం చెలికెత్తె. చెలికెత్తె అనేటప్పటికీ ఒక ఇంటిలో చేరి ఆ ఇంటి వారికి సేవ చేసేటటువంటి, లేకపోతే పరిచర్య చేసేటటువంటి ఉద్యోగం అది. తన అత్తను పోషించుకోవటానికి పొలములో ఉన్నటువంటి ఆ బోయజు పొలములోనికి వెళ్ళి ఆ పొలాలను, అందులో ఉన్నటువంటి పంటను కోస్తూ ఉన్నటువంటి సందర్భం ముందు నేలను రాలిపోయేటటువంటి ఆ ఎన్నులు ఏరుకొని వాటిని తీసుకొని వచ్చి తన అత్తకు పెట్టి తను తిని అలా బ్రతికేది ఆ బిడ్డ. చెలికెత్తె అంటే నేల మట్టుకు తగ్గించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి బిడ్డ. దేవుడంటే భయము, భక్తి కలిగినటువంటి బిడ్డ. పెద్దల పట్ల ఎంతో గౌరవ భావం కలిగినటువంటి బిడ్డ. జనులకు పరిచర్య చెయ్యాలి అనేటటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప గుణం అది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను అని అన్నాడు. సో ఈ లోకంలో ఎవరైనాను హెచ్చించుకోకుండా నేల మట్టుకు తగ్గించుకునేటటువంటి స్థితి కలిగి ఇతరులకు పరిచర్య చేయగలిగేటటువంటి ఆ మంచి చక్కటి ప్రభువు లాంటి హృదయం నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు అనేటటువంటి దానికి ఉదాహరణే, సాక్షే ఈ రూతు. కనుక బోయ దగ్గర నుంచి ఆమెకు చక్కటి ఆదరణ. ఎవ్వరిని ఆమె వంక చూడొద్దని, నీవు ఉన్నంత కాలము, ఈ పంట కోత అయినంత కాలము నువ్వు పంట పరిగె ఏరుకోమని, అవి తీసుకెళ్ళి మీ అత్తకు నీవు చేస్తున్నటువంటి పరిచర్య అంతా నేను విన్నాను, కనుక నీకు ఏ నష్టము ఏ కష్టము రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పినటువంటి ఈ బోయజు అనేటటువంటి వాడు, ఈ బోయజుకి అర్థం ఏమిటో తెలుసా? శక్తిమంతుడు, ధనవంతుడు, ఇతరుల పట్ల ప్రేమ భావం కలిగినటువంటి వాడు, ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి పేరు ఉన్నటువంటి వాడు ఆ ఊరిలో.
అలాంటి బోయజు క్రీస్తుకు సాదృశ్యంగా మనకు కనబడుతున్నాడు. కనుక నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు అని ప్రభువైన యేసుతో సమ్మతించి జీవించడానికి తన అత్తతో కలిసి మోయాబు నుంచి యోధా బెత్లెహేముకు రావటం వలన ఇప్పుడు రూతు జీవితం ఆశ్చర్యకరమైన రీతిలో ఒక గొప్ప సాక్షిగా ప్రభువుతో సమ్మతించి నడవటం వలన ఎంత గొప్ప దీవెన వస్తుంది అనేటటువంటిది ఈ రూతును బట్టి మనం తెలుసుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సందర్భం మందు మనం జాగ్రత్తగా చూసినట్లయితే కొద్ది నిమిషాలు ఈ బోయజు గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ బోయజులో ఉన్నటువంటి అర్హతలు ఏమిటంటే, మొట్టమొదటి అర్హత ఏమండి, ఎవరైనా ఒకవేళ బానిసత్వంలో ఉంటే వాళ్ళని విడిపించడానికి ఒక బంధువు మాత్రమే, రక్త సంబంధమైనటువంటి బంధువు మాత్రమే ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి విడిపించి తన ఇంట్లోకి చేర్చుకోవటానికి అది యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఉన్నటువంటి, దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి అది ధర్మం. కనుక ఇక్కడ ఈ బోయజుకు దగ్గర బంధువే నయోమి. ఈ నయోమికి కోడలు అవటం వలన రూతు కూడా బోయజుకు బంధువైంది. కనుక ఒక విధంగా చూస్తే రక్త సంబంధి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం గమనించండి. ఇప్పుడు మనమందరము కూడా రక్త సంబంధులం. ఎవరికంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు చిందించినటువంటి పరిశుద్ధ రక్తంలో కడగబడినటువంటి వారమై, ఆయన యొక్క వంశములోనికి మనం చేరిన వారమై, ఆయన మనలను రాజులేని యాజకులుగా, తన సొత్తుగా, తన ప్రజలుగా, తన వంశముగా మనలను చేసుకున్నాడు. పాపం అనే బానిసత్వంలోంచి, మరణం అనేటటువంటి దాంట్లోంచి విడిపించి, నిత్య నరకం నుంచి తప్పించి నిత్య రాజ్యంలో చేర్చుట కొరకు ఆ విధంగా మనం ప్రభుతో సమ్మతించి, రూతు ఏ విధంగా అయితే బోయజుతో సమ్మతించి నడిచిందో, బోయజు క్రీస్తుకు సాదృశ్యమై ఉండగా, మనము దేవుని బిడ్డలమై ఉండగా, మనం అపవాదితో సమ్మతించి నడవక క్రీస్తుతో సమ్మతించి మనం నడిచినట్లయితే ఆయన రాజ్యంలో హానోకు వలె మనం కూడా కొనుకోబడతాం. కనుక రక్త సంబంధి అయినటువంటి ఈ బోయజు మొట్టమొదట అతనితో బంధువై ఉండవలసిన. రెండవది, ఆ విడిపించడానికి ఏమంటే ఆ క్రయధనము ఇవ్వగలిగేటటువంటి అర్హత ఉండాలి. ఆమె ఎంతైతే క్రయ ధనము బాకీ ఉన్నదో ఆ విడిపించగలిగేటటువంటి వాడు మన ప్రభు అయిన యేసు. తను మనలను గొప్ప క్రయధనం ఇచ్చి కొన్నాడు. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఏ తల్లి అనుభవించలేనంత మహా గొప్ప ప్రసవ వేదన అనుభవించి మనల్ని కన్నాడు. వేల ఎంత అని చెప్పలేనటువంటి అమూల్యమైనటువంటి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కనుక మనకు సమీప బంధువు, మన తండ్రిగా, మన అన్నగా, మన కాపరిగా, అన్నిటికీ మించి మనకు భర్తగా, అంతకంటే మించి వధువైనటువంటి మనలను తనకు వరుడైనటువంటి క్రీస్తునకు భార్యగా మనలను ఆయన చేసుకున్నాడు. కనుక ఇంతటి మహా గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించబడి ఉండగా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కోసం క్రయధనము తన రక్తాన్ని చెల్లించాడు అనేటటువంటిది మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే రక్షించాలి అనేటటువంటి ఒక మనస్సు మనలో ఉండాలి, కాపాడాలి అనేటటువంటి మనస్సు మనలో ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుకు పాపము నుంచి, సాతాను నుంచి, నరకము నుంచి, మరణము నుంచి కాపాడాలి అనేటటువంటి ఒక గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసు అయితే, రూతు విషయంలో బోయజు అలా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే అతడు సర్వస్వతంత్రుడై ఉండాలి. అతడు సర్వస్వతంత్రుడై ఉండాలి. అతడు ఎవరి యొక్క అధికారమునకు లోబడినటువంటి వాడు కాడు. ఆయనే సర్వాధికారి అయినటువంటి వాడు. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సర్వ స్వతంత్రత కలిగినటువంటి వాడు. ఆయనకు ముందు ఎవరూ లేరు, ఆయన తర్వాత ఎవరూ లేరు.
ఆయన ఉన్నవాడను అనువాడను నేనే, ఆది అందుండువాడను అంతమంది ఉండువాడను నేనే, మొదటివాడను కనపటివాడను నేనే, నేను సర్వాధికారిని, నాకు సమస్తము సాధ్యమే అని చెబుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఏ విధంగా అయితే ఆయన ఆ సర్వాధికారం కలిగినటువంటి వాడై అపవాది యొక్క గుప్పిట్లోంచి మనల్ని తప్పించి, చీకటిలోంచి మనల్ని తప్పించి, పాపములోంచి మనల్ని తప్పించి, బానిసత్వపు బ్రతుకులోంచి మనల్ని తప్పించి, నరకములోనికి వెళ్లకుండా మనల్ని తప్పించి, నిత్యరాజ్యంలో ప్రభువైన యేసుతో సహా యుగయుగాలు ఆయన కూర్చునే సింహాసనం మీద ఆయన ప్రక్కన వధువు వలె కూర్చుండేటటువంటి గొప్ప భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు మనకు సిద్ధపరిచాడల్లా. ఒళ్ళు పొంగిపోతా ఉంది. ఇంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అందరికి ఇచ్చినందుకు గాను మనం అందరము చేతులెత్తి మన తండ్రి అని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ఇంత గొప్ప ధన్యత ప్రభుతో సమ్మతించి నడవటం వలన మనము పొందుకోబోతున్నాము. అపవాదితో మనం సమ్మతించి అపవాది క్రియలకు మనం లోబడితే హెచ్చించుకునే స్వభావము, ఇతరులను ద్వేషించే స్వభావము, ఇతరులకు కీడు కలిగించే స్వభావము, ఇతరుల మీద అసూయపడేటటువంటి స్వభావము, మరి ఇట్లాంటి ఇంకా అనేకమైనటువంటి చెడు అనేటటువంటిది, అబద్ధములు అనేటటువంటిది, వ్యభిచారము అనేటటువంటిది, ఏమండి మరి త్రాగుబోతుతనము అనేటటువంటిది, ఏమండి మరి ఇంకా అనేక మంది మీద చెడ్డ మాటలు పలకటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా మనం దేవునితో సమ్మతించి నడిస్తే ఇవి మనం చేయలేము. కానీ ఇవి మనలో ఒకవేళ ఉన్నాయి అని అనుకుంటే మట్టుకు మాత్రం ఇంకా అనేకమైనటువంటి శారీరక క్రియలు ఉన్నాయి. చూస్తాం మనం, మనకందరికీ తెలుసు, గలతీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. ఏమండి ఇవి మనము వెంబడించకుండా, అపవాదికి మనం లోబడకుండా, సర్వ సృష్టికర్త సర్వాధికారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం వెంబడించినట్లయితే మనం ఎంతో ధన్యులము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపము లేనటువంటి దేవుడు, శాపము లేనటువంటి దేవుడు, నిర్దోషి నిష్కల్మషుడైనటువంటి దేవుడు తనతో సమ్మతించి నడుచు వారికి ఆయన అంత శ్రేష్టమైనటువంటి భాగ్యం ఇచ్చి తన రాజ్యంలో నిరంతరం తీసుకెళ్ళేట కొరకు సిద్ధపడేటటువంటి దేవుడే తప్ప ఆయన మనల్ని బాధించేవాడు కాడు. ఆయన మనకు దుఃఖము కలగ చేయవాడు కాదు. ఆయన మన పట్ల అన్యాయంగా ప్రవర్తించేటటువంటి వాడు కాడు. నీ జనుడే నా జనుడు, నీ దేవుడే నా దేవుడని రూతు తన అత్తతో యూదా బెత్లెహేమునకు వచ్చి, రొట్టెల గృహమునకు వచ్చి బోయజుతో తను జీవించడానికి సిద్ధపడినప్పుడు బోయజు ఈ అధికారములన్నీ కలిగినటువంటి వాడై ఆమెను ఆ బానిసత్వపు బ్రతికి నుంచి, ఆ చెలికెత్తి అనేటటువంటి ఆ స్థితి నుంచి ఆమెను తీసుకుని వచ్చి తన భారీగా చేసుకున్నాడు. ఆఖరికి ఆ రూతమ్మ కడుపును పుట్టినటువంటి బిడ్డ ద్వారాయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆ వంశంలోంచే. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆ బోయేజు రూతములు ఓబేదుని అనేటటువంటి వారిని కన్నారు. ఆ ఓబేదు యెస్సయిని కన్నాడు. ఆ యెస్సయి దావీదుని కన్నాడు. ఆ దావీదు యొక్క కుమారుడే నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో నేను సమ్మతించి నడిచినట్లయితే నాకు ఈ లోకంలో ఎలాంటి దుఃఖం వచ్చినా వాటి నుంచి నాకు ఏ బాధ లేదు. నన్ను ఆనందించమన్నాడు, నన్ను సంతోషించమన్నాడు, నా ప్రభుతో కలిసి నేను జీవిస్తానని అన్నాడు. ఎంత దుఃఖం వచ్చినా, ఎంత కష్టం కలిగినా, ఎంత నష్టం వచ్చినా, ఆఖరికి తన భార్య సహితము తనను ప్రేరేపించిన యోబు, నా విమోచకుడు సజీవుడు, నా కళ్ళారా నేను ఆయన్ని చూస్తాను, నా శరీరం ఇలా కుళ్ళి కృషించిపోయినప్పటికీ అని ప్రభుతో సమ్మతించి నడిచాడు. రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. అంతే తప్ప సర్వశక్తుడు నాకు అనారోగ్యం కలగజేశాడు, సర్వశక్తుడు నాకు దుఃఖమును కలగజేశాడని యోబు ఎక్కడా మాట అనలేదు. మన జీవితాల్లో ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ చిన్న చిన్న సంఘటనలు సంభవించినప్పుడు ఆ దేవుడు నాకేం చేశాడులే, ఆ దేవుడు అంటూ ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందా అని చెప్పని అనుకునేటటువంటి విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళని నా యొక్క 25 సంవత్సరాల సేవా జీవితంలో చాలా మంది నోట ఈ మాట విన్నాను. అది మనకొద్దొద్దు ప్రియులారా, అందువల్ల నువ్వు నష్టపోతావు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభుతో సమ్మతించి నడుద్దాం. ప్రభుతో సమ్మతించి మనం నడిచినట్లయితే పరలోక రాజ్యంలో ఆయనతో సహా యుగయుగాలు మనం జీవిస్తాం. అట్టి శ్రేష్టమైనటువంటి జీవితము నీకును నాకును ఆయన వెంబడించేటటువంటి బిడ్డలందరికీ ప్రభు తన ఉచితమైన కృప చేత అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధ యేసునాథా, నీకు వందనాలయ్యా. విడిపింపగలిగినటువంటి బంధువువి, రక్త సంబంధివి, క్రయధనం ఇచ్చేటటువంటి ప్రభువా నా తండ్రి అర్హత కలిగిన దేవుడవు, రక్షించాలి అనేటటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడవు,
సర్వస్వతంత్రుడవు, సర్వాధికారి అయినటువంటి వాడవు. నీవు మా మధ్యత్వం జరిపి పాపము నుంచి, మరణము నుంచి, శాపము నుంచి, నా తండ్రి నరకము నుంచి తప్పించి నిత్య రాజ్యములో మమ్మల్ని తీసుకుని వెళ్ళుట కొరకు ప్రభా, ఎంత గొప్పగా మా కోసం నువ్వు అనుదినము మా బలహీనతను చూచి మా నిమిత్తము ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో విజ్ఞాపన చేస్తూ తండ్రి దాని బంధకాల నుంచి మమ్మల్ని తప్పించిన వాడవు. మరలా దాని బంధకాల్లోకి మేము వెళ్లకుండా, దానితో మేము సమ్మతించకుండా, దానితో మేము అంగీకరించకుండా మా బ్రతుకు దినములన్నిటా నా ప్రభా నాయన నిన్ను మాత్రమే సమ్మతించి వెంబడించి, నిన్ను మాత్రమే నీ ఆజ్ఞ చొప్పున నాయన సర్వ సత్యములోనికి మేము నడిచి నీ రాజ్యము చేరుకునేటటువంటి మహా గొప్ప భాగ్యము, అట్టి ధన్యత ఆయన మీ పిల్లలైన మాకందరికీ నీ ఉచితమైన కృపచేత యేసుక్రీస్తు నీ నామములో మాకందరికీ అనుగ్రహించుదువు గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ కొరకు వేచుండు మనందరి మీదను సదాకాలము యుగములు తోడే నిలిచి ఉండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క కృప మీ అందరికీ మెండుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. వందనాలు.